So, from Swamiji's of Chinmay Mission, I always learn how to present something. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ when it is there, then how to approach it and make it practical గా నేను స్వామిజీస్ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను, the way they talk. So one Sarvesharan Swamiji talked about 4 A's అని చెప్పేవారు, which I really liked the way he presented it. So I thought I'll repeat that here as to how he presented the subject. 4 A's అని ఎట్లాగంటే మన సిచ్యువేషన్స్ గురించి, we are discussing about our own selves, our own minds, our own situations, our own emotions, our own reactions, responses, then understanding, projections. ఇవే కదా మన గురించి మనమే తెలుసుకుంటున్నాం, అవునా కదా? ఇప్పటి వరకు జరిగింది అదే. మన మనసులో జరిగే అన్ని విషయాలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఎలా మన మనసు ఒక మాట అంటే మన బుద్ధి ఇంకొక మాట అంటుంది. బుద్ధి మాట మనసు వినొచ్చు, వినకపోవచ్చు. నీకు ఇది మంచిది కాదు అని బుద్ధి చెప్పినా నాకు ఇదే ఇష్టం, నేను చేస్తాను అని మనసు దాన్ని నోరు నొక్కేసి మన ఇష్టం వచ్చినట్టు చేయటం అనేది జరుగుతుంది. ఇవన్నీ మన జీవితంలో, మన మనస్సులోనే, మన చుట్టూ ఉండే సర్కమ్స్టెన్సెస్ లోనే, విషయాల్లోనే మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అదే కదా మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? యా సత్య? అవును మేడం. సో దిస్ జర్నీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ మై సెల్ఫ్, నా గురించి నేను తెలుసుకోవటమే. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే అదే కదా, ముందు నుంచి కూడా నా గురించి నేను తెలుసుకొని నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి చేరాలి, అక్కడి దాకా చేరాలి అని అంటే నా దారి ఎటు ఉండాలి, ఎట్లా ప్రయాణం చేయాలి, ఇవే కదా ప్రశ్నలు. ఎస్ లక్ష్మి? స్టూడెంట్ మీ క్లాస్ కి మేడం బద్రీనాథ్ గారు జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ బద్రీనాథ్ గారు మేడం మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ చెప్తున్నారండి. మీ పరిచయాలు చేసుకుంటే మేడం కి. నమస్తే అండి బద్రీనాథ్ గారు, ఇదే మొదటిసారా మీరు రావటం? ఓకే ఫైన్, జస్ట్ గో అహెడ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Yes, okay. My name is Badrinath, madam. ఎస్, ఎక్కడ ఉంటారు? చిత్తూరు, madam. చిత్తూరులో ఏం చేస్తుంటారు? No vacancy. చెప్పండి. తెలుగు. ఏం చేస్తుంటారు? టీచింగ్? No madam. ఇప్పుడు ఏం చేయట్లేదా? బీకామ్ చదువుకుంటున్నారు కదా బద్రీనాథ్ గారు? Yes madam. పర్వాలా, తెలుగు మాట్లాడతారు కదా? Yes madam. మరి తెలుగులో చెప్పండి. చదువుతున్నారా? Yes అవును madam. చదువుతున్నారా? అయిపోయిందా బద్రీనాథ్? ఐ థింక్ నాకు అయిపోయిందా? చదువుతున్నారా? ఓకే. బీకామా? మీరు ఎందుకు జాయిన్ అయ్యారు ఇందులో? స్కిల్స్ డెవలప్మెంట్ అనేసి క్లాస్ చేయాలి చెప్పారు, దానికోసం చేరాలి మేడం. ఇది స్కిల్ కాదు, ఇదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కి అంటే వేరే చోట నేర్చుకుంటారు. ఇదేంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే మీ వ్యక్తిత్వం అనేది, మీ వ్యక్తి అంటే ఎవరు, నేను బద్రీనాథ్ని, నన్ను నేను తెలుసుకోవటం ఎలా, నేను ఇప్పుడు ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, నాకు మాట్లాడాలంటే భయము, నలుగురు మధ్యలో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియదు, కానీ కొన్నాళ్ళకి నా సంగతి, నా భయాలు అర్థం చేసుకొని మెల్లగా నేను ఎలా వాటిని అధిగమించి మాట్లాడగలను, నన్ను నేను ఎలాగ ఇంప్రూవ్ చేసుకోగలను, నా వ్యక్తిత్వాన్ని నేనే ఎలాగ మెరుగుపరుచుకోగలను, దాని గురించి అవుతున్నాయి మా డిస్కషన్స్ అన్ని. మేము ఇప్పుడు చేసుకునేవన్నీ అవి మా డిస్కషన్స్. అంత మటుకు అర్థమైందా? మీరు నలుగురిలో మాట్లాడుతుంటారా? ఎప్పుడైనా మాట్లాడరా? ఫ్రెండ్స్ ఉన్నారా? బాగా ఉన్నారా? ఓకే, బాగుంది. సో
మీ గురించి మీరు తెలుసుకోవటము అనేది మనం ఇక్కడ సెల్ఫ్ డెవలప్మెంట్ లో వ్యక్తిత్వ వికాసం అని అంటాం. ఒక వ్యక్తి ఎలాగ మనసు బుద్ధి ఎలాగ వికసించాలో దాని గురించి మేము ఒక గత 5 వారాలుగా ఒక్కొక్క రోజు మంగళవారాలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మన ఆలోచనలు, భావాలు, మన మాటలు, మన చేతలు ఎలా ఉంటాయి, వాటిని మనం గమనిస్తూ ఉంటామా లేదా, గమనించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామా, ఏది మంచి చెడు ఆలోచించి చేస్తామా అని మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఈ క్లాసు. సో ఇప్పుడు ఇంతవరకు మేము కిందసారి మాట్లాడుకున్నవి చాలా ఉన్నాయి, పర్వాలేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టినా చివరి వచ్చి ఆగేది మన మనసు గురించే కాబట్టి అది ఎలా ఉందో మనకి మనమే పరికించి చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను 4 A's అని మొదలు పెట్టాను. 4 A's లో ముందు మనం ఫస్ట్ ఏ ఒకటి ఏంటంటే, మన చుట్టూ ఏది జరిగితే అది. ఫస్ట్ నేను క్లాస్ దేంతో స్టార్ట్ చేశానంటే, అంటే ఈ 5 వారాల కిందట మొదట మనం మాట్లాడుకుంది, నేను వేటిలో నా చుట్టూ ఉండే విషయాల్లో ఏదైతే నేను మార్పు తేగలను, మార్పు తెచ్చేందుకు అవకాశం ఉన్నదో ఆ మార్పు తెచ్చేందుకు నాకు కావలసిన సమర్థత, ఆలోచన ఇవ్వాలి. ఏవైతే నేను మార్చలేని విషయాలలో నాకు వాటిని స్వీకరించే ధైర్యం ఇవ్వాలి. మూడోది, ఈ రెండు ఏ విషయాలు నేను మార్చగలను, ఏ విషయాలు నేను మార్చలేను అనే రెండిటి మధ్య ఉండే వ్యత్యాసం, తేడా ఏమిటి అనేది గుర్తించగలగాలి. మనం మార్చలేని విషయాల గురించి అనవసరంగా మనసుని క్షోభ పెట్టుకోవటం టైం వేస్ట్. కాబట్టి ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ అంటే, నేను పలానా కుటుంబంలో పుట్టాను, నా తల్లిదండ్రులు వీళ్ళు, ఇవి మార్చలేము మనం. ఇలా ఎందుకు పుట్టాను, ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, చక్కగా అంబానీ వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది కదా, అది మార్చలేని పరిస్థితి గురించి మనసు ఆలోచించుకోవటం వేస్ట్. దాని గురించి వదిలేసి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఇది, నాకు గోల్డ్ మెడల్ రాలేదు, ఫస్ట్ క్లాస్ రాలేదు, అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను, పర్వాలేదు, ఎవరి జీవితం వాళ్ళదే అని అట్లాగా స్వీకరించటం. సో ఫస్ట్ ఏ ఏంటంటే యాక్సెప్ట్. ఫస్ట్ ఏ. జీవితంలో ఏదైనా సరే యాక్సెప్ట్ చేయటం అనేది ఉండాలి. యాక్సెప్ట్, నేను ఇందాక చెప్పినట్టుగా యాక్సెప్టింగ్ అంటే మన జీవితంలో మనకి ఎదురుపడేవి ఏమున్నా, ఎదురుపడే సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ అన్నా స్వీకరించటము, యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఇస్. నేను పాస్ అయ్యాను, మంచి మార్కులు వచ్చాయి, మంచి మార్కులు రాలేదు, ఏదైనా సరే డజంట్ మ్యాటర్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఇస్, అది మనము చేయగలమా? యాక్సెప్ట్ అయిన తర్వాత దెన్ ఎనలైజ్ సిచ్యువేషన్. సెకండ్ ఏ ఏంటంటే అనాలిసిస్ అంటే మనము ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఇది ఇలా ఎందుకు, మనము ఎవరో ఏదో మనని ఒక మాట అన్నారు, దానికి నేను రియాక్ట్ అయ్యాను, సమాధానం చెప్పాను, మా ఇద్దరికి ఇప్పుడు మాటలు లేవు అని అయిపోయింది ఆ సిచ్యువేషన్. కోపాలు వచ్చి అరుచుకున్నాము, దాని తర్వాత మరి మాటలు లేవు. సో ఏం జరిగింది, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను అనే విషయంపై మాట్లాడుకోగలమా? సో అది నేను ల్యాప్టాప్ లో జాయిన్ అవుదామని చూస్తున్నా, బ్యాటరీ లో అయిపోయింది.
Okay, I must. Okay, is it all right now? ఎస్ మేడం. Yeah, right. So, రెండోది ఏమి ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనాలిసిస్ అని అంటే బాగోగులు మంచి చెడ్డలు మన వివేకం ఉపయోగించి ఒక విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి అనలైజ్ చేయటం, దాన్ని విశ్లేషణ చేయటం అంటారు తెలుగులో. ఏమంటారు? విశ్లేషణ. ముందు స్వీకరించటం, ఉన్నది ఉన్నట్టుగా ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నామో ఇలా జరిగింది అంతే. ఇలా ఎందుకు జరిగింది, అలా జరిగి ఉంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, వీళ్ళే ఎందుకు మనకి ఎదురుపడ్డారు, ఈ రోజు నాకే ఎందుకు జరగాలి, ఇవన్నీ వదిలేసేసి స్వీకరించడం. రెండు, ఏదైనా జరిగినప్పుడు మనం కోపంగా మాట్లాడామా, అవతల వాళ్ళు కోపంగా రియాక్ట్ అయ్యారా, మనం తప్పు చేసామా, అవతల వాళ్ళు తప్పు చేసామా, అవతల వాళ్ళు మన అన్నారా. నేను చెప్పాను కదా, నా ఇంట్లో పిల్లలకి నేను 2 విషయాలు చెప్పేదాన్ని. అవతల వాళ్ళు నిన్ను ఏమన్నా అన్నారు అంటే 2 చాయిస్లు. ఒకటి, నువ్వు తప్పు చేశావు. 2, నువ్వు తప్పు చెయ్యలేదు. తప్పు చేయకుండా వాళ్ళు నిన్నేమన్నా అన్నారు అని అంటే, వాళ్ళు అనకపోయినా వాళ్ళు అన్నందుకు లేదంటే నీ తేడా ఏమీ రాదు, నువ్వు చేయలేదు కనుక తప్పు. అది నీ సంగతి నీకు తెలుసు కాబట్టి వదిలేసి. ఎందుకు అన్నారు, వాళ్ళకి ఎందుకు అన్నారు, వాళ్ళ లుక్అవుట్, దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. నన్ను నేను చూసుకున్నాను, నేనేం తప్పు చేయలేదు కాబట్టి విషయాన్ని వదిలేయచ్చు. 2, నేను తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళు అన్నప్పుడు జస్టిఫైబులే కదా, తప్పు చేశాను కాబట్టి అన్నారు, అందుకని ఎందుకు అనుకోవాలి నేను ఇప్పుడు తప్పు నేను సరిదిద్దుకోవాల్సిన ప్రయత్నం నా చేతుల్లో ఉంది, నేను అది చేస్తాను అని మళ్ళీ నా వైపే నేను చూసుకుంటాను, అవతల వాళ్ళ సంగతి చూడను, వదిలేయటమే. సో 2 రకాలుగాను నా వైపు నేను చూసుకుంటే, చెయ్యకపోతే తప్పు వదిలేస్తాను, చేస్తే తప్పు సరిదిద్దుకొని వదిలేస్తాను, నాదే కదా అంది. కాబట్టి వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళు నేను తప్పు చేశాను కాబట్టి అన్నారు, ఏదో రెండిట్లో ఏదో జరుగుతుంది అంతే కదా ఎప్పుడైనా. సో దాన్ని విశ్లేషించటము అంటే, నా కోపానికి ఒక అర్థం ఉన్నదా, నా కోపం నేను సరైన విషయానికి తెచ్చుకున్నానా, అనవసరంగా నేను ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియక కోపం తెచ్చుకున్నానా, అవతల వాళ్ళు నన్ను తప్పు అర్థం చేసుకుంటున్నారా, నేను వాళ్ళని అపార్థం చేసుకుంటున్నానా, ఇలా కాకుండా ఇంకొక రకంగా నేను ఉండగలనా. బద్రీనాథ్ గారు చెప్పండి, ఏమన్నా అడుగుతారా? అనాలిసిస్ అంటే ఏం అర్థం కాలేదు క్లాస్ కొద్దిగా, అదే క్లాస్ కొద్దిగా అర్థం కాలేదు మేడం. క్లాస్ అర్థం కాలేదా? అవును. చెప్పండి, ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి. అది ఫస్ట్ నుంచి కొంచెం అర్థం కాలేదు మేడం. అనాలిసిస్ అంటే అర్థం కాలేదంట మీనింగ్ తెలుగులో. అనాలిసిస్ అర్థం కాలేదా? నేను ఏమన్నానంటే, మన బుద్ధి వికసించాలంటే ఆత్మ వికాసం, బుద్ధి వికాసము, వ్యక్తిత్వం వికాసం. వ్యక్తిత్వం అంటే ఏం చెప్పండి, మీకు ఏమర్థమైంది? వ్యక్తిత్వం అంటే ఏమన్నా జనాలకి ఎలా మాట్లాడాలో, ఎలా చేస్తారని చెప్పడం మేడం. అంతే కదా, ప్రవర్తన. ఒక మనిషి యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళ వ్యక్తిత్వం అనేది అందరికీ కనపడుతుంది, బయట తెలుస్తుంది అందరికీ, అదే కదా. సో మీ ప్రవర్తన ఎలా ఉండాలో అది మీ చేతుల్లో ఉందా, ఇంకొకరి చేతుల్లో ఉందా? మన చేతిలో ఉంది మేడం. మన చేతిలో ఉంది. మరి అవును, అంటే అవతల వాళ్ళు కోపం వచ్చి మిమ్మల్ని తిట్టారు అన్నారు ఇంట్లో వాళ్ళు, అప్పుడు మీ మనసు, అది మీ ప్రవర్తన మీ చేతుల్లో ఉంటుందా, మీకు అనుకోకుండానే కోపం వస్తుందా? కోపం వస్తుంది మేడం. అప్పుడు మీ చేతుల్లో ఉన్నట్టా లేనట్టా? చేతిలో ఉండట్లేదు మేడం. అందుకని నేను అనేది, ఆ ప్రవర్తనని సరి చేసుకోవాలి అని అంటే ప్రతిదీ మనం ఆలోచించుకోవాలి అంటున్నాను. ఆ ఆలోచించుకునే విధానంలో అడుగులు ఎలా వేయాలి అని అంటే, మొదటి అడుగు, మనం ఏ సిచ్యువేషన్ ని ప్రశ్నించవద్దు. ప్రశ్నించడం అంటే కొన్ని ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ప్రశ్నించడం, అది వేరు. అంటే అంటే మనం యాక్సెప్ట్ చేయవలసినవి ఏ సిచ్యువేషన్, మనం కావాలని అంటే వచ్చేది కాదు, వద్దంటే పోయేవి కాదు. ఒక ప్రయాణం వచ్చింది, అనుకోకుండా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము, రైలు మిస్ అయిపోయాము, నీ చేతుల్లో ఉందా లేదా? లేదు కదా. అలాంటప్పుడు దాన్ని స్వీకరించాలి. అలాగే నేను ఎందుకు నాకు చదువు అవ్వటం లేదు, నాకు మ్యాథ్స్ రావటం లేదు, నాకు బుర్ర పనిచేయట్లేదు, నేను సాల్వ్ చేయలేకపోతున్నాను,
నా మనస్సుకి మ్యాథ్స్ కి సంబంధమే లేకుండా ఉన్నది. అది మీ చేతుల్లో ఉన్నదా లేదా? చేతిలో ఉంది మేడం. ఎలా ఉంది? మ్యాథ్స్ ఎలా చేయాలా, ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు వినాలి మేడం, విన్నాక చెప్తారు మేడం. విన్నాలు అర్థం. మరి అందరికి 100 మార్కులు, అందరూ వింటున్నారు క్లాస్ లో, అందరికి 100 మార్కులు ఎందుకు రావట్లా? కొంతమంది తక్కువ కెపాసిటీ తక్కువ ఉంటుంది మేడం, కొంతమంది అలాగా కెపాసిటీ తక్కువ ఉండటం ఎక్కువ ఉండటం మీ చేతుల్లో ఉందా? లేదు మేడం. లేదు. లేదు కదా. కష్టపడటం ఒక్కటే మీ చేతుల్లో ఉంది. ఇద్దరు క్లాస్ లో 100 మంది బ్రహ్మాండంగా ఒకే రకంగా కష్టపడ్డా ఎవరికో 10 మందికే 100 మార్కులు వస్తాయి. మిగతా కొంతమంది 80 వస్తాయి, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది 50 వస్తాయి. ఇదంతా సహజంగా జరిగే వైవిధ్యం. ప్రకృతిలోని ఈ తేడాలు ఉంటాయి, పెడతారు. అలాగే కెపాసిటీస్ లో తేడాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఎక్కువ సమర్థత ఉంటుంది. అది మీ చేతుల్లో లేదు కదా. నాకెందుకు 100 మార్కులు రావట్లేదు అని నువ్వు ఏడవటంలో ఏమన్నా అర్థం ఉన్నదా? లేదు కదా. నాకు ఆ కెపాసిటీ లేదు అని ఆ సిచ్యువేషన్ ని స్వీకరించటం నేను చెప్పే యాక్సెప్టెన్స్. దాన్ని తక్కువ అనుకోకర్లా, ఎక్కువ అనుకోకర్లా. ఇది ఉన్న సిచ్యువేషన్, ఇది ఉన్నది ఉన్నట్టుగా నేను యాక్సెప్ట్ చేయటం అనేది ఫస్ట్ స్టెప్ అంటున్నా. నాకు మా పక్కనే నా గోడను ఆనుకొని ఇంకొక ఇల్లు ఉంది. వాళ్ళు ఎప్పుడు మా మీద అరుస్తూ ఉంటారు, లేకపోతే మన నైబర్స్ మనతో పోట్లాడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ ని మనం నైబర్ కి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పగలమా? చెప్పలేం కదా. సో ఆ సిచ్యువేషన్ ని వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు, నా కర్మ ఎందుకు ఇలా కాలింది, వీళ్ళే ఉండాలా, ఇవన్నీ అనుకోవటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా? లేదు కదా. సో ఇలాగ నేను ఎన్నో సిచ్యువేషన్స్ మన జీవితంలో మనం ఎలా, నేను చాలా అందంగా సినిమా స్టార్ లో ఉంటే బాగుండేది, వాళ్ళలాగా స్టెప్పులు వేస్తే బ్రహ్మాండంగా ఉండేదని నా కోరిక ఉంటుంది. నేను అలా లేను. దానికోసం నేను బాధపడితే ఏమన్నా అర్థం ఉందా? టైం వేస్ట్. కాబట్టి నేను అనేది, మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏ కెపాసిటీతో మనం ఈ లైఫ్ లోకి వచ్చాము, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాజిటివ్ గా స్వీకరించడం ఫస్ట్ స్టెప్ అంటున్నా. యాక్సెప్టెన్స్ అయిన తర్వాత నేను ఇలా ఉన్నాను అన్న తర్వాత, కానీ కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ ఎదురవుతాయి. మనం రిలేషన్షిప్స్ లో అమ్మా నాన్నలతో, అక్క చెల్లెళ్ళతో, భార్య పిల్లలతో, ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో, కాలేజ్ లో ఎక్కడో అక్కడ కొట్టు వాళ్ళతో, చివరికి షాపింగ్ వెళ్తాం. షాపింగ్ వెళ్తే వాళ్ళు మనకి ఒక సరిగ్గా చూపించరు, ఏవి చీరలో ఏవో చూస్తాం, బట్టలు షర్ట్లు చూపించమంటాం, వాడు ఒకటి చూపించి ఆడు వెళ్ళిపోతాడు. ఏంటయ్యా నేను కస్టమర్ని వచ్చాను చూసుకోవక్కర్లేదంటే, బోవయ్యా నువ్వు ఉంటే తీసుకొని, ఉన్నది ఇంతే ఇంకా లేవు అనేసి వాడు అంటాడు. మనకి చిక్కాకు వస్తుంది. బుద్ధి లేదా నీకు, అమ్మటానికి వచ్చాం అన్ని తిడతాము. సిచ్యువేషన్ అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఎందుకంటే ఒక అనవసరమైన ఘర్షణ జరిగింది ఇద్దరి మధ్య, మన మనసు పాడైపోయింది, అనవసరంగా అరుచుకున్నాం, కొట్టుకునేదాకా వచ్చాం, కాలర్లు పట్టుకున్నాం, రోడ్డు మీద ఎవడో పక్క నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయాడు, నీకు అసలు కళ్ళు కనిపించవా అని ఒకడు అడిచారు, ఇంకొకడు నీకా నాకా కళ్ళు, ఏం మాట అంటున్నావు రా అన్నాడు, పట్టుకున్నాడు, రౌడీకి కొట్టుకున్నాడు. ఇవన్నీ జరుగుతూనే ఉండే సిచ్యువేషన్స్ కదా. అందులోనూ మనం కూడా ఉంటే, మనం ఇలాంటి సిచ్యువేషన్ గురించి, జరిగిన దాని గురించి, ఎందుకు నాకు ఇలా కోపం వచ్చింది, తప్పు నాదే అవతల వాళ్ళదా? అంత కోపం నాకు రాకుండా ఉండే అవకాశం ఉంది కదా. ఎందుకంటే నేను ఉన్న సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయకుండా ఇలా జరిగింది కదా. ఇలాగ ఒక విశ్లేషణ చేసుకోవచ్చు కదా, అనాలిసిస్. సో ఏ జరిగినా ఒక విషయం ఉన్నది, ఒక ఇంటరాక్షన్ పక్క వాళ్ళతో జరిగిన తర్వాత, నీ ఫ్రెండ్ మీరు ఇద్దరు కొట్టుకున్నారు, ఒకళ్ళు వాళ్ళు అన్నది నీకు నచ్చలేదు, వాళ్ళు ఇంకో రకం అర్థం చేసుకున్నారు, నేను ఇంకో అర్థం చేసుకున్నాను. నువ్వు ఇలా అంటావని నువ్వు అనుకోలేదంటావు, వాళ్ళేమో నేనేమో అలా అనలేదంటావు, లేదు నువ్వే ఇలా ఏవో అనుకుంటాము. దాని తర్వాత ఇద్దరం మాట్లాడుకోము, తర్వాత అయ్యయ్యో మాట్లాడలేదని బాధపడతాము. ఇవన్నీ అయినప్పుడు కూర్చొని ఒక విశ్లేషణ చేసుకోగలమా? ఎందుకు అయింది, నా మనసులో ఏమైనా తప్పు ఆలోచనలు ఉన్నాయా, అసూయ ద్వేషాలు ఉన్నాయా, కోపం ఉన్నదా, కోరికలు ఉన్నాయా,
లేకపోతే వాడికి ఉన్నది చూసి నాకు లేదే అనే బాధ ఉన్నదా? ఇవన్నీ మనం విశ్లేషించుకోవచ్చు కదా, అనాలిసిస్ చేసుకోవచ్చు కదా. సో ఆ రెండో స్టెప్ ఎప్పుడైనా కూడా యాక్సెప్టెన్స్ అన్న తర్వాత ఏమన్నా దాని తర్వాత జరిగే వాటికి ఒకటి అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే నేను తొందరపడ్డాను, నేను ఆ విషయంలో నేను అనేది ఏంటంటే రెండు జరుగుతాయి ఎప్పుడంటే, ఒకటి నాది తప్పు ఉంది అని అనుకోవటం, ఒకటి లేదు నాకు తప్పు లేదు, అవతల వాళ్ళదే తప్పు, అనవసరంగా వాళ్ళు నన్ను మాటలు అన్నారు. ఈ రెండే చాయిస్లు ఉంటాయి, ఐదర్ ఐఎమ్ రాంగ్ ఆర్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను తప్పు, నాది తప్పు ఉంటే యాక్సెప్ట్ చేయాలి కదా, నాది తప్పు ఉంది, అవతల వాళ్ళు అన్నారు నన్ను మాట అంటే అది వాళ్ళ తప్పు కాదు కదా, నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను అని అనుకొని దాన్ని వదిలేయాలి, అవతల వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోక్కర్లేదు. అలా కాదు, వాళ్ళు నా తప్పు లేదు, నాకు ఇది బాగా తెలుసు, వాళ్ళే నన్ను అనవసరంగా అన్నారు, నా తప్పు లేనప్పుడు ఇంకా నాకు ప్రాబ్లం ఏముంది, అప్పుడు వదిలేయాలి. వాళ్ళు ఎందుకు అన్నారో, వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో అది వాళ్ళ విషయం, వాళ్ళ మనసు వాళ్ళ విషయము, వాళ్ళ మనసులో ఉండే అలజడి. ఆ అలజడి అంతా నా నెత్తి నేను ఎందుకు పెట్టుకోవాలి, నాకు క్లియర్ గా నాకు తెలుసు నాలో తప్పు లేదు కాబట్టి నేను బాదర్ అవ్వను. సో ఏ రకంగా అయినా రెండు విషయాల్లోనూ వదిలేయటం అనేది నేర్చుకోవాలి. సో ఇదంతా విశ్లేషణ తర్వాత వస్తుంది. విశ్లేషణ తర్వాత వచ్చేది మూడో ఏ, అడాప్టింగ్ టు ద సిచ్యువేషన్. అంటే అడాప్టేషన్ ఏంటంటే, నాకు నా తప్పు ఉంది, నాకు కోపం వచ్చింది, అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంటే ఇప్పుడు నేను మార్చుకోవాల్సింది ఏంటి, నాలో సహనం, జాగ్రత్తగా వినటం, తొందరపడి అపార్థం చేసుకోకుండా ఉండటం, తర్వాత దాన్ని సిచ్యువేషన్ కి అడాప్ట్ అవటం, ఒక మార్పుకి. ఇప్పుడు ఒక చోటికి మనం వెళ్తాము, అక్కడ భోజనం మనకి నచ్చదు, ఇంకొక చోటికి ఉద్యోగానికి వెళ్తాము, అక్కడ మనకి అసలు భోజనమే నచ్చదు, ఏమిటిది అనుకుంటాము, 2 రోజులు బాధపడతాం, తర్వాత మెల్లగా రొట్టె తినటానికో ఇంకేదన్నా తినటానికో, లేకపోతే అక్కడే ఉండే రెస్టారెంట్ లో నాకు కావాల్సినట్టుగా ఎవరైనా ఉన్నారా వండే వాళ్ళని ఎత్తుక్కోవటము, లేకపోతే ఇంకేదో బ్రెడ్ ఫ్రూట్స్ తో తింటాం, అడాప్ట్ అవుతాం సిచ్యువేషన్ కి. నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్, నేను ఇక్కడ ఉండాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకోగానే అనాలిసిస్, ఎందుకు నాకు ఇంత చికాగ్గా ఉంది అని అనాలిసిస్ చేసుకున్న తర్వాత అడాప్షన్ ఉండాలి. అడాప్ట్ అంటే ఉన్న పరిస్థితులకి అనుకూలంగా మనని మార్చుకోవటం అనేది అడాప్ట్. అదేంటి, మనసు ముందు ఆలోచనలో మార్పు రావాలి. ఏంటంటే నేను ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, నేను ఇలాగా అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు, అనవసరంగా నన్ను నేను తక్కువ అంచనా వేసుకోకూడదు, నన్ను నేను ఇన్ఫీరియర్ గా ఫీల్ వాళ్ళకంటే నేను తక్కువ అనే భావనలో నేను ఉండకూడదు అని ఇవన్నీ మనం ముందు అడాప్టివ్ అర్థం చేసుకున్న తర్వాత ఫోర్త్ ఏ ఏంటంటే యాక్ట్ అంటే ఆ మార్పుకి కావలసిన యాక్షన్స్ లోకి తీసుకురావాలి. ఊరికే మనసులో అనుకుంటే కాదు, అడాప్ట్ అయిన తర్వాత దానికి యాక్షన్ లో మార్చుకోవాలి. నాది తప్పు ఉంది, అనవసరంగా అరిచాను, తర్వాత వచ్చిన తర్వాత అనాలిసిస్ చేసుకున్న తర్వాత అడాప్ట్, నిజమే కదా నాదే తప్పు అని దాన్ని యాక్సెప్ట్ చేశాను, లేదు నేను నేర్చుకోవాలి అని అనుకున్నాను, మార్చుకుంటాను, నన్ను నేనే కొంచెం సహనం నేర్చుకుంటాను అన్న తర్వాత 4వది ఏంటి, నేను ఎవరి మీద అయితే అనవసరంగా కోపం పట్టానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్షన్ లో ఐఎమ్ సారీ, అనవసరంగా నేను తొందరపడ్డాను, నిజమే తప్పు నాదే అని చెప్పుకోగలిగే ధైర్యం ఉన్నదా నీ దగ్గర? లేకపోతే నా అహంకారం నన్ను అడ్డుపెట్టి నేను ఎందుకు చెప్పాలి సారీ? అసలు ఎవరన్నా అనుకుంటారు సారీ చెప్పడం అనేది ఒక వీక్నెస్ అనుకుంటారు. ఎవరికైనా వెళ్ళి సారీ నాదే తప్పు అని చెప్పటం నేను ఎందుకు చెప్పాలి అని వీక్నెస్ అనుకుంటారు. కానీ అసలు ఏంటంటే ఒక నిజమైన
మనసులో గనక నిజంగా ఒక బలం గనక ఉంటే, మనసుకి బలం ఉంటే వెళ్ళి సారీ చెప్పటం అనేది ఒక పెద్ద స్ట్రెంగ్త్ అది. ఎందుకంటే మనసు చెప్పినట్టు నేను వింటల్లా, నేను చెప్పినట్టు మనసు వింటుంది అక్కడ. మనసుకు మనోబలం అంటే ఏంటంటే మనసు ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా బుద్ధి చెప్పినట్టు నడుచుకోవటం మనోబలం. అంటే నాకు ఆ వస్తువు బజార్లో చూడంగానే కోరిక వచ్చింది, నేను కొనుక్కోవాలి అని నాకు అనిపించింది. నాకు ఇప్పటికే 4 షర్ట్లు ఉన్నాయి, 4 టీ షర్ట్లు ఉన్నాయి. ఇంకొక 200, 300, 500 పెట్టి ఇంకొక టీ షర్ట్ ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ కోరిక వచ్చింది కొనాలని. చూడంగానే ఇష్టమైంది. బుద్ధి ఏం చెప్తుంది? 4 ఉన్నాయి, నీకు ఇప్పుడు 5వది అవసరమా? డబ్బులు అనవసరంగా ఇక్కడ ఖర్చు పెట్టడం అనేది అవసరమా అని బుద్ధి చెప్తుంది. నీ కోరిక బలంగా ఉంటే వెళ్ళి కొంటావు, డబ్బులు వేస్ట్ అయినా సరే కొంటావు. బుద్ధి చెప్పిన మాట వినగలగటం మనోబలం. లేదు, ఇప్పుడు నాకు అవసరం లేదు ఆ విషయం, నేను ఇప్పుడు జాగ్రత్త పడతాను, అది లేనందువల్ల నాకేమి తక్కువ అవ్వలేదు అని చెప్పి నువ్వు వెనక్కి రావటము అది మనోబలం. అలాగే నా తప్పు అని నేను తెలుసుకున్నాను మనసులో, కానీ నీ అహంకారం అడ్డుపడుతుంది అక్కడ. నేను వెళ్ళి నేనెందుకు చెప్పాలి, తప్పు సరే తప్పయింది అయితే ఏంటి, నేను వెళ్ళి చెప్పను అంటుంది మనసు. అహంకారం అనిపిస్తుంది మనస్సు చేత. కానీ మేము ఇప్పుడు ఇంత నేర్చుకుంటున్నాం కదా, మనం ఒక విశ్లేషణ ఉంది కదా, అప్పుడు లేదు, నీ బుద్ధి చెప్తుంది లేదు, నువ్వు చెప్పటం అనేది కరెక్ట్ పద్ధతి అన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి నేను సారీ అని చెప్పగలగటం మనోబలం. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయటం మనోబలం. విశ్లేషించటం బుద్ధి బలం. అడాప్ట్ అయ్యి తర్వాత యాక్ట్ చేయటం మళ్ళీ మనోబలం. ఇలాగా మన బుద్ధిని, మన మనస్సుని, బుద్ధి అంటే ఆలోచనలు ఉంటే బుద్ధి, భావనలు, ఎమోషన్స్ ఉంటే మనస్సు అని పిలుస్తాం. ఒకటే ఉంది లోపల. మనమే 2 రకాలుగా మన మనసులో మాట్లాడుకుంటూ ఉంటాం. చెప్పాను కదా, టీ షర్ట్ కొనాలి అనే మనసు చెప్పే కోరిక, వద్దు నీకు డబ్బులు అనవసరంగా ఇప్పుడు వేస్ట్ చేస్తే వేరే వాటికి తక్కువ అవుతాయి అని చెప్పే బుద్ధి. 2 నీలోనే ఉన్నాయి. 2 నువ్వే అనుకుంటున్నావు మాటలు. ఈ రెండిటిలో నువ్వు ఏది వింటావు, ఏది సరైన పద్ధతి ఏదో అది నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఫాలో చేయగలుగుతావో అప్పుడు నీకు ఆ మనోబలం ఉన్నట్టు లెక్క. అదే నీ బుద్ధి వికసించటానికి, నీ ఆత్మస్థైర్యానికి, నీ వ్యక్తిత్వ వికాసంకు అన్నిటికీ కూడా ఉపయోగపడేది ఆ బుద్ధి బలమే. సరైన అవగాహన చేసుకున్న తర్వాత సరైన రీతిలో నువ్వు సరైన విధంగా కర్మ గనక నువ్వు చేయగలిగితే అదే బుద్ధి వికాసం. అదే నిన్ను సరైన పద్ధతిలో చేసినప్పుడే ఆ వ్యక్తిత్వానికి ఒక బలం ఏర్పడి ఆ వ్యక్తి ఎటు వెళ్ళినా వాళ్ళ మాటకు ఒక విలువ, ఒక బరువు, అందరూ ఒక గౌరవం ఇచ్చే వ్యక్తిగా వాళ్ళు తయారయ్యే అవకాశాలు ఇలా ఉంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ మాట మీద వాళ్ళు నిలబడతారు. ఆ వ్యక్తి అంటే ఆ మాట అంటే ఆయన దాని మీద నిలబడతారు అని నలుగురికి తెలిసే మనోబలం మీలో ఉంటే అందరూ దాన్ని గుర్తించడం జరుగుతుంది. అప్పుడు ఇట్ బికమ్స్ వాట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నేనెవరు, నా ఆలోచనలు ఏమిటి, నా మనసు ఏమిటి, నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎక్కడ ఉండదలుచుకున్నాను, ఈ మధ్యలో ఉండే ప్రయాణం నేను ఎలా చెయ్యాలి, ఇది మనం మాట్లాడుకునే విషయం. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? సత్య ఏమంటావు? అర్థమైంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన బుద్ధి మనమే డెవలప్ చేసుకోవాలి. మన బుద్ధిని మనమే డెవలప్ చేసుకోవాలి, మనమే పెంచుకోవాలి. ఏంటి బద్రీనాథ్ గారు చెప్పండి. పర్సనాలిటీ డెవలప్మెంట్.
ఒక వ్యక్తిని ఎలా ఆలోచించాలా, ఏం చేయాలా, ఆలోచించి ఏం తప్పు చేస్తున్నాం ఆలోచించి తెలిసిన డెవలప్మెంట్ మేడం. మన మనసు ఏం ఎప్పుడైనా ఇలా మనం ఏమి మీరు- ఆలోచిస్తున్నామంటే తప్పు చేస్తున్నామా అనేసి ఆలోచిస్తున్నాం మేడం. ఇలా ఎప్పుడైనా చేశారా మీరు, లేకపోతే మీ మనసు ఎలా చెప్తే అలా వింటూ వెళ్ళిపోయారా? మన మనసు మేడం. మేడం. మనసు ఏం చెప్తే వినాలి మేడం. ఫస్ట్ ఏం చెప్తే ఏం చేస్తున్నామో ఆలోచించాలి మేడం. ఇంతవరకు ఆలోచించారా లేదా? ఇప్పటి అదే వరకు అదే అదే ఆలోచించాలి మేడం. ఆలోచించాలి మేడం. ఆలోచించాలి. మీరు ఆలోచిస్తున్నారా లేదా అది నేను అడుగుతాను. ఆలోచించాలి మేడం. చెప్పండి, మీ జీవితంలో మీకుండే ఎక్స్పీరియన్స్లు కానీ, మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఏమన్నా, అంటే పర్సనల్ విషయాలు ఏం చెప్పక్కర్లే, అసలు జనరల్ గా మీకు ఏ రకమైన సమస్యలు మీరు ఎదుర్కొంటారు మీ జీవితంలో, నిత్య జీవితంలో మీకు ఎలాంటి బాధలు లేకపోతే ఎలాంటి సమస్యలు, ఏం చేయాలి అని అర్థం కాని సిచ్యువేషన్స్ అలా ఏమైనా జరుగుతాయా? ఏం సత్య? నేను మటుకు షాపింగ్ లో మటుకు కంట్రోల్ లో ఉన్నాను మేడం. మీరు చెప్పినట్టు ఒక సంవత్సరం రోజులు షాపింగ్ చేయను అని చెప్తాను, నెక్స్ట్ డేనే షాపింగ్ చేసేస్తాను. ఏం కొంటారు చెప్పండి? స్టీల్ సామాన్లా, చీరలా? షాపింగ్ అంటే శారీస్, డ్రెస్సెస్, అన్ని బట్టలు. ఒక పని ఆలోచించండి, ఒకటి కొత్తది రాగానే ఇంకొకటి తీసేయటం పెట్టుకోండి. అలా 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 మళ్ళా ఒప్పదు మేడం, ఇచ్చేయను. అవి బాగున్నాయి కదా అదే చెప్తున్నాడు. మీకు మీరే ఒక నియమం పెట్టుకోండి, అప్పుడు అవి తీయాలి కదా అందుకని నేను ఇంకోటి కొనలేదు. అవును అవును మ్యామ్. అది తప్పేం కాదు. అంటే నేను అనేది ఏంటంటే, నేను లాస్ట్ టైం చెప్పాను చూసారా, గుర్తించండి అన్నా. అంటే మీరు మనసుకి గుర్తించండి, నాకు నా మనసుకి ఈ షాపింగ్ వీక్నెస్ ఉంది, షాపింగ్ వల్ల చేసినందువల్ల నాకేమొస్తుంది అది ఆలోచించండి. ఏమొస్తుంది? ఏం రాదు. ఏం రాకపోతే షాపింగ్ ఎందుకు చేస్తున్నారు? ఏదో వస్తుంది. ఏమొస్తుంది? షాపింగ్ వెళ్ళి ఎట్లా మొదలవుతుంది? పోనీ ఇది ఆలోచిద్దాం. మన మనస్సుని మనమే అంటే ఇంకేదో వెకేషన్ వస్తుంది, దీనికి మనం డిఫరెంట్ గా వెళ్ళాలి, వెరైటీగా వెళ్ళాలి, న్యూ శారీతో వెళ్ళాలి, ఎవరు చూడని శారీతో వెళ్ళాలి, చూసిన దాన్నే కట్టుకోకుండా మరే అనే మైండ్ కాన్సెప్ట్ తో మనం షాపింగ్ కదా. అంటే అయిపోతుంది. ఒక కోరిక వచ్చింది ఏంటంటే, నేను వెరైటీగా అందరి ముందు కొత్త చీర ఏదో కట్టుకోవాలి, అది కోరిక. దానికి కొత్త చీరకి షాపింగ్ వెళ్తారు. తర్వాత అవన్నీ హెవీగా కోరిక రాగానే మనసు ఎలా ఉంటుంది? కోరిక రాగానే అది ఎప్పుడైనా కొనుక్కోవాలి ఆశ ఉంటుంది మేడం. ఆశ ఉంటుంది మనసులో. ఇంకా అలజడి ఉందా లేదా కోరిక రాగానే? మనసు అంతా అలజడగాను, అంటే కొనే వరకు వెళ్ళాలి అని ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. సరే, మనసు ప్రస్తుతం అలజడిగా ఉంది. ఇప్పుడు మన మనసు గురించి మనకి ఏం అర్థమైంది? ఇది పక్కన పెట్టండి, తప్పు ఒప్పు పక్కన పెట్టేసేయండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోరిక ఉన్నప్పుడు మనసు అలజడితో ఉంది, అవునా కాదా? ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా?
మనసు అలజడిగా ఉంటే బాగుందా బాలేదా? బాగలేదు మేడం. బాలేదు. సరే అని అది కూడా స్టేట్మెంట్. సరే ఇప్పుడు నెక్స్ట్ అలజడిగా ఉన్న మనసుని తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఒక్కొక్క మెట్టు మనసు గురించి ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుందాం. సరే ఇప్పుడు కోరిక వచ్చింది, మనసు అలజడి పెరిగింది, రెస్ట్లెస్నెస్ వచ్చేసింది, తర్వాత ఏమైంది? బజార్కి మనసు తోసింది, అవునా? అవును మేడం. ఆ కోరిక యొక్క బలం చేత బజార్లోకి మనని నెట్టింది. మన బుద్ధికేమో నో అని చెప్పే బలం ఎలాగూ లేదు. పర్వాలేదు, అది కూడా పర్వాలేదు. సరే వెళ్ళాం బజార్కి, తర్వాత ఏమైంది? చూస్తాం, మనకి సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తే తీసుకుంటాం, లేకపోతే రిటర్న్ వచ్చేస్తాం. అంటే మరి తీసుకోకుండా వచ్చేస్తే మరి సాటిస్ఫాక్షన్ ఉందా? ఉంటది మేడం. నచ్చితేనే, అది నాకు కావాల్సిన మోడల్, ఆ కాన్సెప్ట్ అక్కడ ఉంటేనే, లేకపోతే ఇంకా తీసుకోను, వచ్చేస్తా. మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలిగా, మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలిగా ఆ కోరిక తీరాలంటే. అవును మేడం. కదా. సరే అయితే నచ్చిన మోడల్ దొరికింది, కొన్నాము, తర్వాత ఏమైంది? మనసుకి కొని ఇంటికి తీసుకొచ్చాము, అప్పుడు ఏమైంది? ఎలా ఉంది చూస్తారు మరి, ఎలా ఉంది, డ్యామేజ్ అయిందా చూస్తారు మేడం. అవన్నీ సరే చూసాము, డ్యామేజ్ లేదు, బాగుంది. నేను అనేది మీరు చేసే పని కాదు, మీ మనసు ఎలా ఉంది తర్వాత. ఇంటికి వచ్చి కొని లోపలికి వచ్చిన తర్వాత మనసు ఎలా ఉంది? కోరిక తీరింది కదా, ఎలా ఉంది? హ్యాపీగా ఉంటది, ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు సో ఇప్పుడు మీకు అర్థమైన విషయము ఏమిటది? మనసు గురించి ఏం అర్థమైంది? కోరిక ఉంటే మనసు, కోరిక బట్టలనే కాదు, దేని మీద అయినా సరే కోరిక ఉంటే మనసు అలజడి, కోరిక తీరిన తర్వాత ఉండేది మనసు ప్రశాంతం. అవునా కదా? అవునా సత్య? అవును మ్యామ్. అవును. సరే, ప్రశాంతంగా ఉన్న మనసు బాగుందా? ఇందాక అలజడిగా ఉన్న మనసు బాగాలేదు అనుకున్నాము, ఇప్పుడు ప్రశాంతంగా ఉండే మనసు బాగుందా? ఇలా ప్రశాంతంగా ఉంటే మనసు చాలా బాగుంటుంది అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. కరెక్ట్. సరే, ఇప్పుడు వస్తువు మీద ఆ వస్తువు లేదు ఉన్నది మీద మీ ప్రశాంతత డిపెండ్ అయి ఉందా? కోరిక ఉన్నది లేదు మీద మీ ప్రశాంతత డిపెండ్ అయి ఉన్నదా? వచ్చింది మేడం. వస్తువు మీద. ఆ వస్తువే మరి కోరిక, వస్తువు మీద కోరిక అంటే కోరికలో, అదే వస్తువులో కోరిక ఉందని మీరు అంటున్నారు అనుకోండి, వస్తువు మీద అని. అదే వస్తువు అందరికీ అదే అలజడి చేయట్లేదుగా. అదే వస్తువు మన ప్రశాంతత ఆధారపడి ఉంటది. మన బుద్ధి మీద మన ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. కోరిక మీదనే, మనసు మీదనే. వస్తువు ఈ రోజు వస్తువు బట్టలు, రెండో రోజు వస్తువు ఒక కంప్యూటరు, మూడో రోజు వస్తువు ఫోను. వస్తువులు మారిపోతూనే ఉన్నాయా లేవా? కానీ మనసులో ఉండే ఏ వస్తువు అయినా కోరిక ఉన్నప్పుడు అలజడి ఒకటే కదా. సో వస్తువు మీద ఆధారపడి ఎప్పుడూ లేదు, మనసులో ఉండే కోరిక మీద ఆధారపడే ప్రశాంతత కానీ అలజడి మాత్రం కోరికతోనే మనస్సులోనే ఉంది. వస్తువు మీద ఆధారపడి లేదు, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వస్తువులు మారిపోతూ ఉంటాయి, కానీ కోరిక మాత్రం ఇంకో వస్తువు మీద ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి ఆలోచించండి, కోరిక ఉన్నది, అలజడి ఉంది,
కోరిక తీరింది, ఆ ప్రశాంతత ఉన్నది, నాకు ఆ ప్రశాంతత కావాలని ఉంది. అప్పుడు అసలు కోరికే లేకపోతే ప్రశాంతంగా మనసు ఉంటుందా ఉండదా? ఉంటుంది మేడం. అంతే కదా. అంతే. సో ఇప్పుడు మనం చేసే సెల్ఫ్ డెవలప్మెంట్ లేకపోతే మనం చేసే ప్రయత్నం అంతా ఈ మనస్సుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి అని అంటే కోరిక లేకుండా ఎలా ఉంచుకోవాలి అని ఈ సాధన అంతా దాని గురించే ఉంటుంది. కోరిక లేకుండా ఉంటుంది మనసు అంటే సాధు సాధు సంతు మహాత్ములకి అందరికీ అలాగే ఉంటారు. వాళ్ళకి ఏ కోరిక ఉండదు. మనకి కోరిక ఎప్పుడు ఉంటుంది? మనకి ఏదో లేదు అన్నప్పుడైనా ఉండేది. నాకేదో తక్కువైంది అన్నప్పుడైనా మనం ఇంకో వస్తువు కావాలి అని అనుకోవటం ఎప్పుడు? మనకి లేదు అన్నప్పుడైనా మనం అడగటం ఎవరినన్నా? మనలో లేదు అని అనుకున్నప్పుడు మనం ఇంకొకరిని అడుగుతాం. కోరిక అంటేనే అర్థము వెలితి. వెలితి అంటే నాకు లేదు, నాకు అది కావాలి, దాంతో నింపుకోవాలి. నాకు ఆ వెలితే లేకుండా ఉందనుకో మనసులో, అన్నీ నాకు ఆల్రెడీ ఉన్నాయి, నా మనసే ఫుల్గా ఉంది. ఇప్పుడు మనము అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ప్రేమ అడుగుతాం కదా, ప్రేమ అడుగుతామా అడగమా? నా ఫ్రెండ్స్ నా మీద ఎఫెక్షన్ చూపించాలి, నా తల్లిదండ్రులు చూపించాలి, నా ఇవి చూపించాలి, అందరూ మనం అడుగుతాం కదా. మనం నన్ను ప్రేమించు అని అందరిని అడుగుతామా అడగమా? అంటే అడగటం అంటే నోటితో అడుగుతామని కాదు, ఎక్స్పెక్ట్ చేస్తామా చేయమా? చేస్తాం కదా. ఎందుకు ఇంకొకరి దగ్గర నుంచి ఎందుకు అడుగుతున్నాము అంటే మన దగ్గర కొంచెం తక్కువైనందుకే. మనం ఎప్పుడైనా మన దగ్గర ఇంట్లో ఏదైనా వస్తువు తక్కువైతే కదా బజార్ నుంచి తెచ్చుకునేది, ఇంకొకరిని అడగటం చేసేదే. గబక్కన లేట్ అయిపోయింది, ఇంట్లో పంచదార అయిపోయింది అంటే పక్కన కొంచెం పంచదార ఇవ్వండి అని అడుగుతాం. మనలో లేకపోతేనే కదా ఇంకొకటి అడిగేది. సో మనకి మన మనస్సు నిండా బోల్డ్ ప్రేమ ఉండి మనకే అందరికీ ఇవ్వడానికి ఉందనుకోండి మన దగ్గర ప్రేమ, ఇంకొకరిని అడిగేందుకు అవకాశం ఎక్కడుంది? నా మనసే ప్రేమతో నిండిపోయి ఉంది, నాకు ఇంకొకరి దగ్గర నుంచి అవసరం లేదు, నేనే ఇవ్వగలను అందరికీ, నా దగ్గర అంత ఉంది. అప్పుడు నువ్వు ఇంకొకరిని అడిగే అవసరం ఉంటుందా? నీ దగ్గరే నిండా ఉంటే నీళ్ళు ఇంకొకరిని అడిగే అవసరం ఉంటుందా? మీరు అలాగా మీ మనస్సుని ప్రేమతో నింపేసుకొని అందరికీ పంచిపెట్టగలరా? ఇంకొకళ్ళ దగ్గర ఏమిటి భిక్షాటన, నాకు ప్రేమ ఇవ్వు, నాకు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు నన్ను ప్రేమించటం లేదు, వాళ్ళు నాకు ఏదేదో ఇవ్వట్లేదు, నా మీద అటెన్షన్ చూపించట్లేదు, ఇవేమీ లేకుండా నాకు అవసరమే లేదు, నాలోనే ప్రేమ బోల్డ్ ఉంది, నిండిపోయింది, నాకు ఏది అవసరం లేదు, నేనే అందరికీ పంచిపెట్టగలను, ఆ స్థితిని మనం తెచ్చుకోగలమా? వ్యక్తిత్వ వికాసం అంటే ఇదే. నాలోనే అబండెన్స్, నాలోనే ఉంది చాలా, నాకు కోరికతో ఇంకొకరి దగ్గర నుంచి ఏ అవసరం లేదు, నేనే అందరికీ నా అటెన్షన్ ఇవ్వగలను. చీరలు కొనుక్కోవటం తప్పేం లేదమ్మా. నేను అనేది ఏంటంటే మనసు ఎలా ఉంది ఆ టైంలో గమనించండి అంటున్నాను. కోరిక వల్ల మనసు అలజడిగా ఉంది అన్న విషయం మీరు గమనించాలి అంటున్నాను. నాకు అలజడి వద్దు అని అనుకుంటే కోరిక లేని తనాన్ని కోరుకుంటుంది మనస్సు. నాకు ఈ కోరిక వల్ల కదా, తీరకపోతే విపరీతమైన క్షోభ ఉంటుంది మనసులో, తీరలేదు అనేసి. అట్లాగే అట్లాగే కొత్త మోడల్ వచ్చింది, దాన్ని కొనాలి అనేది మైండ్ కాన్సెప్ట్. దాంట్లో నాకు నచ్చితేనే కొంటా, లేకపోతే అది 6 నెలలు అయినా సంవత్సరం అయినా కానీ ఇంకా కామ్ గా అయిపోతా. సత్య, ఇది సంగతి కాదు, ఇది చాలా చిన్న విషయం, ఇది పర్వాలేదు, ఇష్టం వచ్చి కొనుక్కుంటా, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కొనుక్కుంటావు, అలా అని కాదు. ఇంకా ఏ విషయాల్లో అయినా, ఎంత పెద్ద విషయాల్లో అయినా ఒకటి
తీవ్రంగా ఒక కోరిక కనుక ఉంటే, నేను ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఆ ప్లేస్ ఏమైనా సరే నాకు చూడాలని ఉంది, అది నాకు వీలు కావట్లేదు, అందరూ అడ్డుపడుతున్నారు. అదే చెప్తాను మేడం, వీలు కాకపోయినా నేను వెళ్ళాలి ఆ రోజు అనుకున్నా అంటే అదే ఈయన చెప్తాడు, నువ్వు మైండ్ లో ఫిక్స్ అయితే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు, ఆ రోజు జరిగి తీరిపోవాలా. అది నేను ఆ మాట చెప్తున్నా. తీరకపోతే అందరి మీద కోపం వస్తుందా రాదా? ఇంట్లో అలజడి అవుతుందా రాదా? అది అందుకని అక్కడ అప్పుడు అలా అలా ఉంటే మనం చాలా బలవంతులం అని అనుకుంటున్నారేమో, అలా కాదు. అప్పుడు మీరు మీ మనస్సుకి స్లేవ్స్, అంటే ఏమంటారు స్లేవ్స్ ని తెలుగులో? బానిసలు, రైట్. ఎప్పుడైతే నేను అనుకున్నది అయిపోవడం, నా మనసుకి నేను బానిసని అయ్యాను, కానీ నా మనసు నా చెప్పు చేతల్లో లేదు, అది కింగ్, నేను బానిస అని అట్లా కాకుండా ఆ రోజు నేను వెళ్ళటానికి అసలు నేను అనుకున్నాను, వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, నువ్వు మాట్లాడద్దు, నేను ఈ రోజుని క్యాన్సిల్ చేసుకుంటాను అని బుద్ధి కనుక చెప్పగానే, లేకపోతే మనసు వెంటనే విని నీ బానిసలాగా అది ఉండగలిగిన రోజున నీ మనోబలం పెరిగినట్టు లెక్క అంటున్నాను నేను. ఇక్కడ తప్పు రైట్ అనేది ఏమి లేదమ్మా, ఎవ్వరు కూడా ఈ విషయం తప్పు ఇది రైట్ అసలు ఆ లేబుల్ నేను పెట్టట్లేదు ఎక్కడ. నేను అనేది మనసు బిహేవియర్ ఎలా ఉంది అని అర్థం చేసుకోండి అని అంటున్నాను, అంతే. మన మనసుకుంది, బుద్ధి ఉంది, కోరికుంటే అలజడి ఉంది, కోరిక తీరితే ప్రశాంతత ఉంది, మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, వేవ్. పోనీ ఈ కోరిక తీరిందని ఈరోజు ఆగిందా? లేదు కదా, ఇంకొక వేవ్ వస్తుంది, మళ్ళీ ఇంకా కోరిక, మళ్ళీ అలజడి, మళ్ళీ ప్రశాంతం, మళ్ళీ కోరిక, మళ్ళీ జీవితం అంతా మనం ఇలాగే గడుపుతున్నాను కదా. ప్రశాంతంగా నా మనసు ఇంకెప్పుడు ఉంటుంది? ఉండదు కదా. సో కోరికే లేని పరిస్థితి అనేది అసలు ఉంటుందా? ఉంటే ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటానే నేను. ఇలాంటి పాజిటివిటీ ఉందా? ఇది మనము ఆలోచించుకోవాల్సిన పాయింట్ అంటున్నా. అలాగే నా మాట నేను వినటంలో బలం ఉందా, నా మాట నేను వినకపోవటంలో, అంటే బుద్ధి మనసు మాట వినటంలో బలం ఉందా, మనసు బుద్ధి మాట వినటంలో బలం ఉందా, ఎక్కడుంది బలం అనేది ఆలోచన చేసుకోమంటున్నాను అంతే. అంటే ఆ సిచ్యువేషన్ ఏది రైట్ ఏది రాంగ్. నేను ఇక్కడ మొండిగా ఉండటం వల్ల నలుగురిని ఇబ్బంది పెడుతున్నానా, నా ఇష్టమే నేను చేస్తాను అనే దగ్గర నన్ను నేను చాలా బలవంతురాలని అనుకుంటున్నానా, లేదా అందరి ఇష్టానికి నేను తగ్గి నా మనసుకి నేను గట్టిగా చెప్పి ఏం అక్కర్లేదు, ఈ రోజు నువ్వు ఉండక్కర్లేదు, ఇంత మొండిపోవడం వల్ల నువ్వు ఏమే పెద్ద గొప్పదానం ఏం అవ్వట్లేదని నేను చెప్పుకోగలనా? అంటే అది విషయము పరిస్థితి సింపుల్. ఏ గొడవ ఏమీ లేకుండా ఉంటే మన ఇష్టం వచ్చినా మనం చేయకూడదని ఏం లేదు అక్కడ. నాకు వెళ్ళాలనుంది, ఐస్ క్రీమ్ తినాలనుంది, వెళ్తాను, తింటాను, వస్తాను, దానికి పెద్ద తప్పేం లేదు ఇందులో. కోరిక ఉండటంలో తప్పు లేదు, చూడటంలో తప్పు లేదు, అది కాదు నేను అంటున్నాను. ఎప్పుడైతే క్లాషెస్ వచ్చే సిచ్యువేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే సిచ్యువేషన్స్, అనవసరమైన మనస్పర్ధలు, అపార్థాలు, అలజడులు వచ్చిన చోట నీ మనసు, నీ బుద్ధి, నీ భావాలు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకుంటేనే మన బుద్ధి వికసిస్తుంది, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. బద్రీనాథ్ గారు మీరు మాట్లాడుతున్నారా? ఏమిటో వినిపిస్తుంది అక్కడి నుంచి సౌండ్స్. సారీ మేడం. విన్నారా ఇప్పుడు చెప్పినంత వరకు? బద్రీనాథ్ గారు విన్నారు? బద్రీనాథ్ గారు టాస్కింగ్ చేస్తున్నారండి, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్లాస్ వింటూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు క్లాస్ వింటూ వార్తలు కూడా వింటున్నట్టున్నారు. 2 చెవులు ఉన్నాయి కదా, 2 చెవుల్లో 2 పంపిద్దాం అనుకుంటున్నారు, అంతేనా బద్రీనాథ్ గారు?
ప్రస్తుతం మ్యూట్ చేశారు అందుకని మాట్లాడట్లేదు. బద్రీనాథ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, కింద మైక్ బటన్ ఉంది కదా. హలో చెప్పండి మేడం. హలో. మీరు పక్కన హ్యాండ్ రైజ్ బటన్ నొక్కున్నారు, అది ఆఫ్ చేయండి. మేము అంటున్నాము, మీరు ఒకేసారి 2 పనులు చేయగలిగేంత పవర్ ఉంటుంది మీకు. 2 చెవులు ఉన్నాయి కదా, ఒక చెవుతో క్లాస్, ఒక చెవుతో మ్యామ్ వార్తలు వింటున్నారు అంటున్నారు. అంతేనండి? లేదు మేడం. ఒక పని చేసే అంతే సామర్థ్యత ఉందంటారా మీకైతే? అంతే. సూపర్ అండి, సూపర్. అయితే క్లాస్ మీదే పెట్టండి మీ చెవులు. సరే 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 సరే, టైం 9 అయిపోయింది. మీకు ఇప్పుడు ఏమైనా డిస్కషన్ ఉంటే చెప్పండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. ఈ రోజు రిమెంబర్, యాక్సెప్ట్, అనలైజ్, అడాప్ట్ అండ్ యాక్ట్. ఏ సిచ్యువేషన్ కైనా స్వీకరించటము, విశ్లేషించటము, అనుగుణంగా మార్చుకోవటము, దానికి యాక్షన్ లోకి దింపటం, దానిని అనుసరించటము లేకపోతే ఆచరణలో పెట్టటం, ఏదైనా సరే ప్రతిదీ ఇలాగా ఆలోచించండి. ఉన్న వాటిని మనం ఎక్కడ ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము అనే దాంట్లో మార్పు ఎవ్వరు ఏం చేయలేరు. మనం ఏ పరిస్థితుల్లో, ఏ దేశంలో, ఏ తల్లిదండ్రులకి, ఏ ఇంట్లో పుట్టాలో అక్కడే పుట్టాం. ఏ తెలివితేటలతో, ఏ కెపాసిటీతో, ఏ సమర్థతలతో పుట్టామో అక్కడే ఉన్నాం. అది స్వీకరించిన తర్వాత విశ్లేషించుకొని మన ఉండే బలం ఏమిటి, మనకుండే ఎందులో మన సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం, నా ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది, నా యాటిట్యూడ్, యాప్టిట్యూడ్ ఎక్కడ ఉంది, అది తెలుసుకొని దాన్ని కృషి చేయటంలోనే మన విశ్లేషణ ఉపయోగపడుతుంది. తర్వాత మనం అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనని మనం మార్చుకోవటంలో అడాప్టబిలిటీ ఉంటుంది. పక్క వాళ్ళు గొడవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పించుకొని వెళ్ళటంలోనే తెలివితేటలు. అనవసరంగా వెళ్ళి మన తల వెళ్ళి రాయితో ఢీ కొట్టడం లాగా కాకుండా, ఎక్కడైతే అనవసరమైన చోట మనం తల దూర్చకూడదు అనుకున్నా అది అడాప్టబిలిటీ అవుతుంది. తర్వాత మార్చగలిగే చోట యాక్షన్ లో పెట్టి నన్ను నేను మార్చుకోగలను అనే దగ్గర యాక్షన్ ఉంటుంది. సరే, అయిపోయింది. మీరు ఎనీబడి టు కామెంట్, టు కమ్ బ్యాక్? నేను దీన్ని ఇంగ్లీష్ క్లాస్ కి సంబంధించిందిగా చెప్పాలనుకుంటున్నాను మేడం. ఏంటది? మనం ఇప్పుడు ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాం కదా, ఈ 3 రోజులు క్లాసులు జరుగుతాయి కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మనం దీన్ని నేర్చుకోవడానికి ఎలా, అసలు ఫస్ట్ నేను ఇది ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ ఇంగ్లీష్ క్లాస్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్, ఫస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, దాని నుంచి దానికి నేనేం చేస్తాను, ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి నేను చేస్తున్నానా, లేకపోతే నేను ఫ్రీ టైం తీయగలుగుతున్నానా, ఒక ప్లాన్ చేసుకోగలుగుతున్నానా, దీనికి నేను ఇంకా ఎట్లా బెటర్ గా చేయగలను, ఇలా కూడా పెద్ద పెద్ద విషయాలు ఆలోచించద్దు. ప్రస్తుతాన్ని మన క్లాస్ లో జరుగుతున్న చిన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. అసలు ఎందుకు చేస్తున్నాం మనం ఇది చేస్తుంటే, దీంట్లో తప్పలేదు కదా, నా కోరిక ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని, దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లేదు, నా జ్ఞానం పెరుగుతుంది, నా బ్రెయిన్ సెల్స్ పెరుగుతున్నాయి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల, ఇక్కడ ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు. ఇలాంటివి మనం చేసుకోవచ్చు. మనం అన్ని తప్పులే చేయట్లా, మనం మంచి పనులు కూడా చేస్తున్నాం, అవి కూడా గుర్తించండి. అన్ని ఎప్పుడు మనం అందరినీ బాధ పెట్టే పనులే కాదు, మంచి పనులు కూడా చేస్తున్నాం, అవి కూడా గుర్తించాలి. దానికి కూడా మనం అప్రిషియేట్ చేసుకోవాలి. అంతేనా మేడం? ఏంటండి? అబ్సల్యూట్లీ ఫైన్ అండి. సో నాది ఒక క్వశ్చన్ నాచి, అంటే ఒక స్టేజ్లో అంటే మనం మాటల్లో ఇప్పటికైనా నెక్స్ట్ వీక్ అయినా క్లారిఫికేషన్ కోసము నాకు ఈ పాయింట్ అర్థం అవడానికి చాలా టైం పట్టింది. బట్ స్టిల్ ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్, అసలు కోరికలే లేని, ఇప్పుడు లక్ష్మి ఒక కోరికని విడమర్చి చెప్పింది, అలాగే అసలు కోరికలే లేని సిచ్యువేషన్ అన్నారు కదా, అలాంటిది పాసిబిలిటీ ఉంటుందా? ఆ కోరికలకి, ఆ స్టేట్కి అసలు మనం రెగ్యులర్గా లైఫ్ లీడ్ చేయాలంటే కోరిక, పొద్దున్నే లేయడము, స్నానం చేయడము, తినడము, ఇవన్నీ కూడా కోరికలే కదా.
అవి లేకపోతే అసలు ఆ కోరికే లేకపోతే ఇంకా లైఫే ఉండదు కదా. ఆ పాయింట్ మీద మీ థాట్స్ అని ఆ క్వశ్చన్ వీళ్ళకి మనసులో ఏమన్నా ఉండుంటే అది క్లారిఫై చేయడానికి. సరే, నెక్స్ట్ క్లాస్ విల్ బి దట్. యా సరే, sure. Okay, shall we close with gratitude? Satya Chappamma, what is your gratitude for today? To whom? Today gratitude my auntie to help my work. Okay. గుడ్ జాబ్ సత్య, ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో దట్స్ అండ్ వెల్ డన్. Thank you. Yeah, pass it on. బద్రీనాథ్ గారు గ్రాటిట్యూడ్ మీరు ఎవరికి ఉన్నారు? తెలీదు మేడం? తెలీదు అనుకుంటా తనకి. గ్రాటిట్యూడ్ అంటే మీరు ఎవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నారు ఈ రోజు మీరు? దేవుడికి మేడం, దేవుడికి మేడం. Very nice. మీరు మేడం? Today, let me show my gratitude to my husband who allows me to sit for classes all the time. Yeah. Pass it on to Lakshmi. Thank you, and thank you, Satya. Thank you, madam. Even same thing. I'm so grateful to my family, and grateful to God for giving me a family who is allowing me to sit for the class. Most of the week, I'm there 1 hour in the class. So, yeah. ఇందాకే అన్నారు మా హస్బెండ్, ఏంటి ఇంకో క్లాసా అని. సో మా ఇంట్లో కూడా నడుస్తున్నాయండి అలాంటివి. ఎప్పుడు క్లాస్ అయినా అని ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే ల్యాప్టాప్ ముందరేసుకొని కూర్చుంటున్నాను. నా గ్రాటిట్యూడ్ యాక్చువల్గా ఇనిషియల్గా ఏదో అనుకున్నాను, బట్ ఈ ఫ్యామిలీ డే వచ్చింది కాబట్టి నా క్లాస్లో వెలుగు తప్ప ఇంకేమన్నా ఉందా నీకు, మా ఇంట్లో వెలుగు తప్ప ఇంకేమన్నా ఉందా అన్న డైలాగ్స్లో ఉంటాము. బట్ యా, బట్ మై గ్రాటిట్యూడ్ టు మై హస్బెండ్ too, along with నేను ఒరిజినల్గా అనుకునింది. ఆల్సో ఐ వాంటెడ్ టు పే మై గ్రాటిట్యూడ్ or my gratitude to all the, అంటే నాకు ఈ జిజ్ఞాస వచ్చిన తర్వాత తారసపడిన గురువులందరికీ, నేర్చుకున్న వాళ్ళందరికీ, ఎవరెవరి దగ్గర నుంచి నేర్చుకోగలిగానో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. నాచి, ఒకవేళ లక్ష్మి రికార్డింగ్ స్టాప్